మాకు ధైర్యముగానున్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన పురములో మా పేరు నిరాసిన ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన పురములో మా పేరు నిరాసిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమను చూపించిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమను చూపించిన నీతో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. నీతో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. వెంకయ్య హలో, దేవుని ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిలియాను. నువ్వు
నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను, ద్రోహం చేశారు. బంధువులను నమ్మాను, మోసం చేశారు. స్నేహితులను నమ్మాను, ద్రోహం చేశారు. ధీరుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. ధీరుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, టేబుల్ రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. ధీరుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. ధీరుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు
ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. యేసయ్యా 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 రావాలేసయ్యా, నువ్వు 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 రావాలేసయ్యా. రావాలేసయ్యా దేవునికి స్తోత్రం. వెంకయ్య ప్రొఫెషనల్ సింగర్ అయిపోయాడు కూడా, చాలా సంతోషం. సందర్భోచితంగా 227వ కీర్తన పాడుకుందాం అందరం కలిసి. 2 వచనాలు మాత్రమే, 227వ పాట. పాత పాట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 176 కీర్తన పాడుకుందాం. కీర్తన పుస్తకంలో 176 పాట. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుదులు చిందు ఆ నామమునే భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుదలు చిందు ఆ నామమునే భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన చప్పట్లు కొట్టాలి. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ వాకులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాకులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుదలు చిందు ఆ నామమునే భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింసయైన బాధయైనా లేదు ఏ భయం. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింసయైన బాధయైనా లేదు ఏ భయం. యేసు మధుర నామమే రక్షణ కారకం, యేసు మధుర నామమే రక్షణ కారకం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుదలు చిందు ఆ నామమునే భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంత్రం యథావిధిగానే 5:30 గంటలకి సండే స్కూల్ పరిచర్య ఉంటుందని సంఘానికి తెలియపరుస్తున్నాం. పిల్లలకి పంపించండి.
5:30 గంటలకి. ఈరోజు సాయంత్రం మీరు అవైలబుల్ అన్నా? వెంకటేశ్వర అన్న అవైలబుల్? నాట్ అవైలబుల్. 5:30 గంటలకి ఈ సండే స్కూల్ పరిచర్య ఉంటుంది కాబట్టి పిల్లల్ని పంపించండి. అలాగే బుధవారం యథావిధిగానే బైబిల్ క్లాస్ పరిచర్య 7 గంటలకి. శుక్రవారం స్త్రీల మధ్య పరిచర్య 11 గంటలకి. శనివారం 7 గంటలకి విజ్ఞాపన కూడుకుంటుందని సంఘానికి తెలియపరుస్తున్నాం. ఆ విధంగా అందరూ చేరి రావాలని, ప్రభు దీవెనలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ మందిరం మరి కట్టుబడి జరుగుతూ ఉన్నది. కొంత స్లో అయింది అంతే. ఆపాను అని నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా 15 లక్షల దాకా కావాలా? అందరూ ప్రార్థన చేయండి. అయితే ఇప్పటి వరకు ఎవరెవరు ఇచ్చారో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే లోపల వరకు పని పూర్తయింది కాబట్టి ప్రభు చిత్తమైతే మరి ఈ వారం నుండి ఈ కాంపౌండ్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి ఆ విషయం కూడా ప్రార్థనాపూర్వకంగా అందరూ ఉండాలని, మరి అందరూ చేతులు చాచి ఆ పరిచర్య కొరకు ప్రభు దీవెనలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మరి ఈ పరిచర్య నిమిత్తం ఒక సహోదరి 2 లక్షల రూపాయలు ఇచ్చింది ఈ మందిరం కట్టడానికి. యాక్చువల్గా స్థలం కొరకు చేర్చాము ఆ డబ్బులు, కానీ ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ కొలది ముందు లోపల ఇంటీరియర్ మరి చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఆ సహోదరి పేరు చెప్పొద్దనింది కాబట్టి చెప్పడం లేదు. మార్తమ్మ ఆంటీ గారు 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మన చర్చి ఇట్లాగా స్థలం అవసరం అని చెప్పి మనం అనౌన్స్ చేశాం యానివర్సరీ రోజు. అప్పుడు బుచ్చిరెడ్డిపాలెం సంఘం కూడా ఇక్కడికి వచ్చున్నారు యానివర్సరీకి. వాళ్ళు 10,000 రూపాయలు మన మందిరానికి పంపించారు. ఆ విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాను. అలాగే మన డాక్టర్ ప్రవీణ్ గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. చిన్న పద్మమ్మ గారు కుమారుడు. ప్రసాద్ అన్న ఒక 20,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత లింగ సముద్రం నుండి మరి గీతకు కూడా ఒక 6,000 రూపాయలు పంపించారు. పాలరాజు అంకులు ఒక 3,000 రూపాయలు ఇచ్చారు. మరి వెంకటేశ్వర అన్న టైల్స్ మొత్తం నాదన్నాడు కాబట్టి ఆయనకైన ఖర్చు మరి ఇక్కడ చెప్పకూడదేమో. యాక్చువల్గా మొత్తం టైల్స్ అంటే మరి అదేం తక్కువ అమౌంట్ ఏం కాదు. 1,10,000 రూపాయలు మరి అన్నగారు ఆ పరిచయ నిమిత్తం ఇచ్చారు. సుభాష్ని గారు వాళ్ళు ఒక 20,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మన మధ్యలో వస్తున్నటువంటి లక్ష్మమ్మ కుమార్తె ఆ సుభాష్ని కూడా ప్రతి నెల నేను ఒకేసారి ఇవ్వలేను సార్, 2,500 రూపాయల లెక్కన ప్రతి నెల ఇస్తానని ఆమె 12,500 ఇచ్చింది ఇప్పటి వరకు ఆ పరిచయ నిమిత్తం. తర్వాత ఉషాంటి వాళ్ళ పెద్ద కుమారుడు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత మరి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత 10,000 రూపాయలు వాళ్ళ మందిరానికి ఇచ్చారు. తర్వాత దానన్న కూడా ఒక 4,000 రూపాయలు మందిరానికి ఇచ్చాడు. ఈ దానయ్యన్న తర్వాత ఈ గోపన్న చేసిన పనులే ఇవన్నీ కూడా మనం చెప్పాలంటే. వాళ్ళు మొదలుపెట్టారు, వాళ్ళ ఇంట్లో షీట్స్ ఉన్నాయని ఇంటీరియర్ కూడా చేసుకుందామని మొదలుపెట్టాడు. ఇంకా అది పెరిగి పెద్దదయ్యి ఇంత ఖర్చు అయింది మనకి. గోపన్న కూడా ఏసీ ఇస్తానని మరి గోపన్న ఏసీ ఇచ్చాడు. వస్తువులు ఇచ్చినటువంటి వారి విషయం చెప్తున్నాను. తర్వాత ఫిలిప్పు వసంతమ్మ గారులు మమత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పైన రూమ్ వేసిన దానికి రేకులు ఇచ్చారు. రేకులు స్టీలు ఇచ్చారు. తర్వాత ఏసీ కూడా వాళ్ళే ఇచ్చారు. తర్వాత ఈ ఏసీని మరి గోపన్న వాళ్ళ కుటుంబం ఇచ్చారు. దిలీప్ జాబ్లో సెటిల్ అయిన తర్వాత ఒక 3 ఫ్యాన్లు మనకు మందిరానికి ఇచ్చాడు. అంకయ్య అన్న ఒక 10 కట్టలు సిమెంట్ పంపించాడు అవసరాన్ని బట్టి. మరి కిషోర్ అన్న పూర్తిగా ఫ్రీగా సెంటరింగ్ వర్క్ మొత్తం ఫ్రీగా చేశాడు. అవసరమైన సెంటరింగ్ వర్క్ ఆ సామాన్ కానీ ఏ బాడుగలు తీసుకోలేదు, పూర్తిగా మరి ఆ సెంటరింగ్ పని అన్న కంప్లీట్ చేశాడు. తర్వాత పిల్లలందరూ కష్టపడ్డారు, యవనస్తులు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అయితే ముఖ్యంగా మరి శశాంక్ కానీ తర్వాత
సుధీర్ కానీ కంప్లీట్ ఫుల్ అటెండెన్స్ మందిరంలోనే ఉండి మరి ప్రతి విషయానికి సహాయం చేస్తూ వచ్చారు. పిల్లలు వీలున్నప్పుడల్లా కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంతమంది పని బాటలు ఉన్నాయి హాలిడేస్లో, కొంతమంది ఊరెళ్ళారు. ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి ప్రభు పని విషయంలో సహకరించారు. ఇది ఒక్కరమే చేసేటువంటి పని కాదు. పిల్లల సహాయం లేకపోయి ఉంటే చాలా కష్టమై ఉండేది, ఇంకా ఎక్కువ ఖర్చు కూడా అయ్యి ఉండేది. బిడ్డలను దీవించాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మల్లికార్జున అన్న ఇంకా ఆల్ ఇన్ వన్ అంతే, ఇంకొక మాటలో చెప్పాలంటే. ఇంకా అన్న కూడా 3 ఫ్యాన్లు దేవుని మందిరానికి ఇచ్చాడు. ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్గా అన్నే చేశారు, ప్లంబింగ్ వర్క్ అన్నే చేశారు. ఒకటని కాదు, అన్ని విషయాల్లో, మనుషులు మాట్లాడే విషయాల్లో కూడా మరి అన్ని విషయాల్లో మరి అన్నగారు సహాయం చేశారు. మందిరం కట్టుబడి విషయంలో కూడా ముందుగానే ఒక 10,000 రూపాయలు ఇచ్చున్నారు. తర్వాత ఒకవేళ అన్నగారు లేకపోతే నేను ఇంత త్వరగా కంప్లీట్ చేస్తానని నేను అనుకోవడం లేదు. కాబట్టి అన్న కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా బాధ్యత ఉంది, ఇంకా పని ఉంది. ఎవరన్నా వెనుకంజలో ఉన్నా కూడా ముందుకు వచ్చి ఆ ప్రభు పరిచర్లో పాల్పొందులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వస్తువులు కాకుండా నా చేతికి వచ్చిన డబ్బులు 4,36,500 రూపాయలు వచ్చింది, వస్తువులు కాకుండా. అయితే అయిన ఖర్చు 5,80,000 చిల్లర అయింది. ఇంకా కంటిన్యూషన్ ఉంది, దాన్ని టు బీ కంటిన్యూడ్. అది ఒక 1.5 లక్ష వరకు కొంచెం ఖర్చు అయింది. దాంట్లో అమ్మ తనకొచ్చిన దశంభాగాల్లో మందిరం డబ్బుల్లో ఆమె దాచినటువంటి డబ్బులు ఒక 20,000 రూపాయలు అమ్మ కూడా ఇచ్చింది. 1,30,000 వరకు నాకు ఖర్చు అయింది. ప్రార్థించండి, ఇంకా ఖర్చు ఉంది. దాని విషయాలు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మరి ఎవరికన్నా తెలియకపోతే ఈ పని జరుగుతున్నట్లు వాళ్ళకు కూడా తెలియపరిచి ఆ పని జరిగించడానికి ప్రభు కృప చూపించలాగిన అందరూ సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. తర్వాత మనకి పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే, ఒక స్థలం కొనాలా, తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలి, గేట్లు పెట్టాలి, తర్వాత ఒక సంపు కట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. నీళ్లు లేవు మనకి, కాబట్టి ఒక బావిలాగా ఒక సంపు ఒకటి ఏర్పాటు చేసుకోవాలని. తర్వాత చర్చి ముందు వాష్రూమ్ ఉంది, దాన్ని కూడా తీసి పక్కన కట్టుకోవాలని ఆలోచన. ఒకవేళ దేవుని చిత్తం అయితే మెట్లు కూడా తీసి అటు పక్క పెట్టుకోవాలని. తర్వాత బాప్తిసం తొట్టి, అది కూడా మనం పక్కన పెట్టుకోవాలని ఆలోచన ఉంది. అయితే అనేక మంది ప్రార్థిస్తున్నారు, మరి మేము ఇస్తామని చెప్తున్నారు, వారికి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, అవి వస్తే ఇస్తామని, ఇట్లాగ రకరకాల మాటలు. అయితే ప్రభు పరిచర్య విషయంలో ఆలోచన వస్తే తడవు చేయొద్దు. ప్రభు పరిచర్యకి ఎవరో ఇస్తే మనకు కాదు, ఇక్కడ పని జరుగుతున్నప్పుడు దానికి మనం ముందు డబ్బులు పెడితేనే అన్నీ రిలీజ్ అవుతాయి మనకు కూడా. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. దేవుని పని కొరకు ఈ పని మొదలు పెట్టేటప్పుడు నా దగ్గర కూడా ఏం లేవు, ఉన్న డబ్బులనే పెట్టి అక్కడ వరకే క్లోజ్ చేసుకుందాం, అక్కడ వరకే ఆమెను చెప్దాం అనుకున్నాను. నేను అక్కడ వరకే అనుకున్నా, కానీ దేవుడు అది పెంచుతూనే పోయాడు. మేము ఊహించలా, పని చేసే వాళ్ళం ఊహించలేదు, ప్లాన్ చేసిన వాళ్ళు ఊహించలేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఈ మందిరాన్ని కట్టించాడు. తిరిగి రిపేర్ చేసుకోవడానికి, రెనోవేట్ చేసుకోవడానికి కూడా ప్రభు కృప చూపించాడు. పైన పని కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. కొంచెం ఫ్యాను, పైన సీలింగ్ వర్క్ ఇవి కూడా పెండింగ్ ఉన్నాయి, వాటి విషయం కూడా ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు ముందుకొచ్చాడు, సీలింగ్కి నేను ఇస్తాను అని, ఫ్యాన్స్ బిగించి పెయింటింగ్ కూడా చేయించాలా. ఆ తర్వాత నుంచి సండే స్కూల్ పరిచర్య పైకి షిఫ్ట్ చేద్దామని ఆలోచన. అప్పటి వరకు ఒక 2-3 వారాల్లో ఆ పని కూడా కంప్లీట్ చేయాలా. కాబట్టి ఆ విషయం కూడా ప్రార్థనాపూర్వకంగా అందరూ ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ వెంకటేశ్వర గారు వచ్చి మనకి వాక్య పరిచర్య జరిగిస్తారు.
ప్రభునామనందరికీ వందనాలు. చాలా సంతోషం. దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయం చేస్తాడు అనేది మరి మన మందిరం ద్వారా దేవుడు మనకు తెలియచేశాడు. ఇది మన మందిరానికే కాదు, మన జీవితాల్లో కూడా ఆయనకు మనం ఇష్టలైనప్పుడు, ఆయనకు మనం ఇష్టలై జీవిస్తే మనం ఊహించిన దానికంటే దేవుడు మన జీవితాలు ఆశీర్వదిస్తాడు. కాబట్టి చాలా సంతోషం. మరి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కానీ ఈ పనులన్నీ కూడా చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. అది కూడా ఒక కండిషన్ పెట్టి కూడా చేస్తున్నా నేను. అక్టోబర్ లోపల ఇవన్నీ కూడా జరగాలని, అక్టోబర్ లోపల ఈ పనులన్నీ కూడా జరగాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అక్టోబర్లో మనకు సమావేశం అనేటువంటి మీటింగ్ ఉంది, ఒక పరిచర్య ఉంది. ఈ లోపల ఇవన్నీ కూడా చేసుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని, ఘనపరచాలని ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. వాక్యం లేక వెళ్ళక మనకు ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నమ్మకమైన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరణాత ప్రార్థన మందిరాన్ని మీరు ప్రేమించి ప్రభా, మేము ఊహించిన దానికంటే, మేము ప్రణాళిక చేసిన దానికంటే మించి మీరు మాకు సహాయం దయచేస్తూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మరి సహోదరులు, సహోదరీలు, మిమ్మల్ని ప్రేమించే వారందరూ కూడా ఆ యొక్క పరిచర్యలో పాలుపొందుతూ వస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను మరి దీవించి ఆశీర్వదించండి. మరి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, వాటి కూడా పూర్తి చేసుకోవాలి. ప్రభా, మీరు సహాయము దయచేయండి. మీరు సహాయం చేయగలిగితేనే మేము చేయగలం. ప్రభా, వాటి విషయమై కూడా ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి. మీ యొక్క నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మరొకసారి మీ యొక్క వాక్యం వినాలని మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. మా హృదయాలన్నీ కూడా మీ యొక్క వాక్యం వైపు కేంద్రీకరించడానికి, మీ మాటలను గ్రహించి దాన్ని అర్థం చేసుకొని వాటిని మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీ దాసురైనను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క వాక్య జ్ఞానములో ప్రభా, నేనెంతో బలహీనుడను ప్రభా, నేను బలహీనుడు అయినప్పటికీ కూడా మీరు నన్ను విడువక ఎడబాయక తండ్రి, మీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకొని మీ కృపలో నన్ను బలపరచి ఆయా సమయాల్లో మీ యొక్క వాక్యాన్ని అందిస్తున్నందుకై స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. మరొకసారి తండ్రి, మీ సన్నిధిలో నిలబడి మీ యొక్క వాక్యం అందించడానికి ప్రభా, మీరు చూపిన కృప కొరకై స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి, మీ దాసుడైన నన్ను మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క వాక్యాన్ని అందించుటకు ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ పూర్ణత దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వచ్చిన వారందరి కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ దినం రాలేని వారిని మీరు క్షమించి మరొక తరుణం వారికి అనుగ్రహించండి. వచ్చినటువంటి మేమందరం కూడా మీ యొక్క వాక్యం విని తృప్తి కలిగి మా జీవితాలను మేము ఆశీర్వాదకరంగా మార్చుకొని ఇంటికి వెళ్ళడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభును, మా రక్షకుడను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యానికి సహాయకరంగా దైవ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము వచనం 4వ వచనం. 13వ అధ్యాయము 4వ వచనం.
4వ వచనంలో చదువుతాను, గమనించండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. చాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. ఇక వాక్యాన్ని మరి జనరల్గా మనం వివాహ సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని కూడా ఎక్కువగా ఆ సమయంలోనే ధ్యానిస్తూ ఉంటారు. అయితే దేవుడు నాకు ఇచ్చేటువంటి తలంపును బట్టి ఏంటంటే, వివాహ సమయంలో ఈ వాక్యాన్ని సరిగా వినడం లేదు అనేటువంటి తలంపు వచ్చింది నాకు. ఎందుకంటే వివాహానికి పెద్ద పెద్ద దైవజనులు వస్తారు, పెద్ద పెద్ద స్పీకర్లు వస్తారు. దేవుని ఆత్మ కలిగిన వారు వచ్చి ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, కానీ వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అందుకని వివాహము గురించి బైబిల్లో ఏం చెప్తుంది, వివాహం అనేది ఎందుకు అంత ఘనమైనదిగా బైబిల్ తెలియచేస్తుంది అనే విషయాలు తెలియచేయాలనేటువంటి తలంపు మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని ధ్యానించాలని దేవుడు వచ్చిన తలంపును బట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకు ఘనమైనదిగా అంటున్నారు అంటే, రెండు వేరు వేరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయబోతున్నారు. రెండు వేరు వేరు వ్యక్తులు అంటే వధువు వరుడు వేరు వేరు ప్రాంతాల నుంచి, వేరు వేరు కుటుంబాల నుంచి, వేరు వేరు వంశాల నుంచి ఒకటై వారి యొక్క జీవితాన్ని ప్రారంభించేటువంటి సమయం అది. అంటే వాళ్ళ జీవితాంతం కూడా వారు ఏకమై జీవించేటువంటి సమయం కాబట్టి వివాహము అన్నిటికంటే ఘనమైనది, అన్నిటికంటే ఘనమైనది అని అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అదే విషయంలో మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా అది తెలియజేస్తున్నారు. దైవ గ్రంథంలో వివాహం గురించి అనేక సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో అనేకం ఉన్నాయి. వివాహం ఎందుకు చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఎలాగా ఉండాలి, వాటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా అనేక విషయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు అయితే మరి ఇంకా ఎక్కువగా విశదీకరించాడు. వివాహం యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా విశదీకరించాడు. అయితే దైవ గ్రంథంలో మనం కొన్ని విషయాలు చూద్దాం. వివాహము ఎలాగా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వివాహం ఎలాగా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే వివాహము ఘనమైనది కనుక మనం చేసుకునే విధానము, ఎన్నుకునే విధానం కూడా ఘనంగా ఉండాలి. అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, జీవితాంతము కన్నీరు, జీవితాంతము దుఃఖం, జీవితాంతము శ్రమ, ఇవన్నీ కూడా అనుభవించవలసి వస్తుంది. అందుకోసమనే ఘనమైనటువంటి ఆ వివాహానికి మనం కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని దైవగ్రంథం తెలియజేస్తుంది అన్నమాట. దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయేలు ప్రజలకు చెప్తూ అన్నాడు ఒక మాట, చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబర్ 152. ఇక్కడ ఏముంటుందంటే 3వ అధ్యాయం 3వ వచనంలో,
నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అంటున్నాడు. ఇక్కడ వారు ఎవరు అనేది మొదటి వచనంలో చూస్తాం. 7వ అధ్యాయము మొదటి వచనం. నీవు స్వాధీనపరచుకునబోవు దేశంలోనికి నీవు నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీయులు, అమోరీలు, కనానీయులు, పెర్జీయులు, హివీయులు, యబూసీయులు 7 జనములు అన్నమాట. ఈ 7 జనాంగముతో నీవు వియ్యమందకూడదు. దేవుడు చెప్పినటువంటి ఈ 7 జనాంగాలతో నీవు నీ కుమార్తె కానీ కుమారుడు కానీ పెండ్లి చేయకూడదు అని మరి ఇజ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు. మనం వివాహం చేసుకోవాలంటే ముందు ఏం నిర్ణయించుకోవాలా? ఎవరిని మనం పెళ్లి చేసుకోవాలి, ఎవరిని మనం పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి గ్రహింపు మనకు ఉండాలి. తల్లిదండ్రులకు గ్రహింపు ఉండాలా, పెళ్లి చేసుకునేటువంటి వారికి కూడా ఆ గ్రహింపు అనేది అవసరం. అందుకనే అబ్రహాం అంటాడు, చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం. అబ్రహాం అంటాడు, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాను. అబ్రహాము 17వ పేజీ నంబర్ 17. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములను యెహోవా అబ్రహాము ఆస్వాదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను. ఏం చేయాలంట? ఫస్ట్ మనం ఉన్నటువంటి ఊరిలో, లేదంటే మనం ఉన్నటువంటి ప్రదేశంలో, ఆ ఈదిలో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదంట. ఫస్ట్ ఆయన అంటున్నాడు, నేను కాపురమున్నా, ఏమన్నాడు ఇక్కడ? నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీలలో ఎవరిని చేసుకోకూడదు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? నా స్వదేశానికి వెళ్ళు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, అక్కడ నా కుమారునికి ఒక ఆమెను తీసుకురా, భార్యగా ఒక ఆమెను తీసుకురా. అంటే ఇక్కడ నా స్వజనులు, నా స్వదేశము అంటే అర్థం ఏంటంటే మన బంధువులని కాదు, బంధువులు కూడా కావచ్చు, దేవుని యందు రక్షింపబడి దేవుని నమ్మినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు మన స్వజనులు, వారు మన స్వజనులు అవుతారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి విశ్వాసంలో ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అక్కడికి వెళ్ళి మరి మనం వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ప్రదేశంలో, మనం ఉన్నటువంటి వీధిలో చూసుకోవడము, లేదంటే మన స్థాయిని బట్టి మనకి వీళ్ళెవరు సరిపోరు, వీరెవరు ఉండరు, వీళ్ళెవరు కాదు, అది కాదు. మన స్వజనులు అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు అన్నమాట. అలాగా మనం చూసుకునేటప్పుడు ఏం చేయాలంట? మన స్వజనుల దగ్గరికి మనం వెళ్ళాలంట. ఆ స్వజనుల దగ్గరే మనం ఏం చేయాలా? భార్యనుగా తెచ్చుకోవాలని అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు తన పెద్ద దాసుడైనటువంటి దాసునితో ప్రమాణం చేయిస్తున్నాడు అనమాట. అబ్రహాం చేశాడు. మరి ఇస్సాకు కూడా చెప్తాడు అదే మాట. చూడండి 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనంలో,
ఇసాకు యాకోబును పిలిపించి, నీవు కనానీయుల కుమార్తెలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహాం ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేశాను. ఇది ఇస్సాకు తెలియజేశాడు. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుతో చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నీవు కనాను కుమార్తెలో ఎవతిని వివాహం చేసుకోకూడదు. ఆయన అంటున్నాడు, నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళమంటున్నాడు. అంటే తన స్వజనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు అనమాట. తన స్వజనులు అంటే ఎందుకు చెప్తున్నాడంటే దేవుని యందు వారు భక్తి భయము కలిగి ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి అనుకోవాలి, ఇక్కడ స్వజనులు అంటే అందరూ స్వజనులుగానే ఉంటారు, అది ముఖ్యం కాదు. స్వజనులు అంటే రక్షింపబడినటువంటి వారు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. అంతేగాని మా మామ కూతురు ఉంది, లేకపోతే మా మామ కొడుకున్నాడు, ఇంకొకరు ఉండారు, వాళ్ళ స్వజనులు కారు. స్వజనులు అంటే దేవుని నమ్మినటువంటి వారు మాత్రమే స్వజనులు. ఇజ్రాయిలుగా పిలువబడిన వారు మాత్రమే స్వజనులు. అందుకోసమని వారు పరదేశంలో నివసించినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే నా స్వజనుల దగ్గరికి వెళ్ళమంటున్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు వివాహంకు ప్రయత్నం చేయి అంటున్నాడు. అట్లా చేస్తే ఏమవుతుందంటే సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు నీ సంతానము వృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అంటే ఎప్పుడైతే నీవు ఈ విధంగా పెళ్లి చేసుకుంటావో అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నీకును నీ సంతానమునకును ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే నీ కుమారుడు నీ కుమారులు నీ సంతానము ఎల్లప్పుడూ ఆశీర్వదించబడేటువంటి కుటుంబంగా ఉంటుంది అని మరి ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుకు చెప్తున్నాడు. అంటే అంత జాగ్రత్త తీసుకున్నారు తల్లిదండ్రులు, తన కుమారుడు కుమార్తె ఎడల అంత జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎందుకంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అట్లా కాకుండా మనం శరీరాశకు నేత్రాశకు జీవపు డంబములు అంటే శరీరాశ అంటే అందమైనది, నేత్రాశ కంటే నేత్రాలకు ఇంపైనవి, జీవపు డంబములు అంటే అధికారం అంటే డబ్బు అధికారము ఆస్తులు అంతస్తులు అంటే సమాజంలో గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా చూడకూడదు. మనం దేవుడిస్తే మంచిది, కానీ వీటి కొరకై మనం వివాహాలు చేసుకోకూడదు. వీటి కొరకై వివాహాలు చేసుకుంటే కొద్ది సమయంలోనే అవన్నీ కూడా మన నుంచి దూరం అవుతాయి. నువ్వు దేన్నైతే ఆశించావో, నువ్వు శరీరాన్ని అందాన్ని ఆశిస్తే అది నీ నుంచి దూరం అవుతుంది. నేత్రాశకు లోనైనా ఉంటే అది నీ నుంచి దూరం అవుతుంది. జీవపు డంబములు ఆశించి నువ్వు పెళ్లి చేసుకుంటే అది నీ నుంచి దూరం అవుతుంది. ఇది సత్యం, బైబిల్ చెప్పేటువంటి సత్యము, బయట జరిగేటువంటి
జీవితాలు కూడా అనేకం ఉన్నాయి మన దగ్గర, అనేక ఉదాహరణలు అనేకం ఉన్నాయి మన దగ్గర. అట్లా నష్టపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అదే కదా బైబిల్ చెప్పేది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇది అక్షరాల సత్యమైనటువంటి వాక్యం. అందము మోసకరం, అదెప్పుడు మనిషిని మోసగిస్తూనే ఉంటుంది. సౌందర్యం అనేది వ్యర్థం, పనికిరాదు. అది అవసరానికి పనికిరాదు. ఆ సౌందర్యం అనేది పనికిరాదు. వాటిని ఆశించినటువంటి వారు కూడా పనికి రాకుండా పోతారు. అది గమనించాలి. వివాహం చేసుకునేవారు ఇవి గమనించాలి. దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క సత్యాలు ఇవి గమనించాలి. ఉదాహరణకి ఏంటంటే, మా నాన్నగారు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన కొన్ని ఊరు పేర్లు చెప్పాడు నాకు. ఈ ఊరిలో నువ్వు పెళ్లి చేసుకోబాకరా అన్నాడు. ఏమి అంటే, ఆ ఊరు మంచివి కాదురా, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. నాది చాలా చిన్న వయసు, పెళ్లి వయసు కూడా కాదు, అది జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను. ఆ సమయంలో చెప్పాడు, కొన్ని ఊరు పేర్లు చెప్పాడనమాట. పెళ్లి చేసుకోవద్దు, ఆ ఊర్లలో నువ్వు పెళ్లి చేసుకోబాకు, ఇబ్బందులు పడతావు అన్నాడు. కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆయన చెప్పిన ఊర్లు. వయసు వచ్చిన తర్వాత నేను వాటిని గురించి చర్చ చేస్తే, ఆ ఊర్లో ఆడపిల్లలే సంసారాలు చేయరు, ఎప్పుడు అమ్మగారింటి దగ్గరే ఉండాలి, భర్తను ఏడిపిస్తూనే ఉంటారు. ఆయన చెప్పిన ఊరు నేను గమనించాను. ఓహో, అందుకనే ఆయన ఈ విధంగా చెప్పింది అనుకున్నాను. మా అమ్మగారు ఇంకొక మాట చెప్పారు. ఏం చెప్పిందంటే, అరే అక్క కూతుర్ని చేసుకోరా నువ్వు, అక్క చాలా మంచిది, నేను బాగా చూసుకుంటుంది, నీకు ఏ లోటు రానియదు, నువ్వు అక్క కూతురుని చేసుకోరా అనింది ఆమె. ఆమె ఉద్దేశం ఏంటి, అక్క కూతురుని ఎవరూ చేసుకోలేదు, మా అన్నవాడికి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉండేది నేను ఒక్కడనే. అంటే కూతురు మీద ప్రేమతో ఆమె, అరే అక్క కూతురుని చేసుకోరా నువ్వు, నీకు అన్నీ చూసుకుంటుంది ఆమె, నీకు ఏ లోటు రానివ్వదనింది. మరి ఆమె లోకాన్ని విడిచి వెళ్ళింది. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి లోకాన్ని విడిచి వెళ్ళింది. మరి ఆమెకి నన్ను ఏం చూసుకుంటా చెప్పండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవి జీవిత సత్యాలు, నేర్చుకోవాలి మనం, వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. వీటిని జ్ఞాపకం పెట్టుకొని మన జీవితాలను మనమే సరిచేసుకోవాలి. అట్లా కాకుండా ఈ మాటలన్నీ కూడా వదిలేసామనుకోండి, తప్పదు. ఏంటి, ఇసుక బండి భారం మోయడం తప్పదు. అన్నిటికంటే భారమైంది ఇసుక బండి అంటే ఎంత భారంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కుటుంబాలని లాక్కుంటూ ఉన్నారు కదా, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంటుంది ఆ భారం ఏంటి అన్నది. అంటే నేను చెప్తున్నాను, యవనస్తులకి ఒక మార్గం తెలియజేస్తున్నాం. ఇది యవనస్తులకి మార్గము తెలియజేస్తున్నాం. మీరు దేవుని ప్రజలు అంటే స్వజనుల దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోండి. స్వజనులు అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి విశ్వాసంలో ఉన్నవారు. అది అంతేగాని వాళ్ళు క్రిస్టియన్స్ అంటే ఆమె దూరేమనుకోండి, ఇంకా ఘోరంగా ఉంటారు వాళ్ళు. క్రిస్టియన్స్ అంటే దూరేమంటే వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటున్నారు. హిందువుల కంటే కూడా ఇంకా కష్టంగా ఉంటారు. రక్షింపబడి, మన అన్న నాకు ఒక ప్రొఫైల్ పెట్టాడు. వాళ్ళు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే, తిరిగి జన్మించినటువంటి వారు కావాలి అని చెప్పారన్నమాట. దాంట్లో తిరిగి జన్మించిన వారు అంటే బాప్తీసం తీసుకొని సహవాసం ఉన్నటువంటి వారు కావాలి అని. అది అంటే రక్షింపబడినటువంటి కుటుంబంలో మనం పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో మనం అడగాలి. ప్రభా, మీకు ఏది ఇష్టమైనదో అది మాకు దయచేయమని. అట్లాగా నేను అక్క కూతురుని చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాను, చాలా బాగున్నాను, అందరికీ ఆదర్శం.
మా కుటుంబము మా చుట్టుపక్కల వాళ్ళకి ఆదర్శం మేము. ఒక పెద్ద ఆమె చాలా వయసు ఆమె చాలా వయసు రీసెంట్గానే చనిపోయింది. ఒక 3 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 90 సంవత్సరాలు బతికింది ఆమె అనేది వెంకటేశ్వర్లు మీరు మాకు ఆదర్శం అయ్యా నిన్నామె. మీ ఇంటిలో నుంచి ఒక కేక కానీ, ఒక కోపంతో ఒక మాట కానీ ఎప్పుడు మేము వినలేదు. ఎప్పుడైనా మీరు అరుచుకుంటారేమో, కోపంగా నువ్వేమైనా మాట్లాడతావేమో అనే మాట మాకు వినపడలేదయ్యా. నువ్వు ఆదర్శం, మీ కుటుంబము మాకు ఆదర్శము అన్నది ఆమె. అలాగా మన కుటుంబాలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలంటే దేవుని చెప్పినటువంటి విధానంలో మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మనం అటువంటి జీవితాన్ని మనం పొందే వారంగా ఉంటాం. అందుకోసమనే చూడండి, నిర్గమకాండంలో యాకోబుని చూసాము. తర్వాత నిర్గమకాండం చూడండి, 1వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబరు 45. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. అది లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకొనెను అంటే స్వజనులు. అట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకి మోషే పుట్టాడు. మోషే దేవుడు, మోషే ద్వారా చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకారులు ఇన్ని కాదు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మోషే యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాడు. ఒక నాయకుడిగా మోషే మరి తీర్చిదిద్దాడు దేవుడు. ఎందుకని? ఒక లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేయాలి అంటే తన స్వజనులతో పెళ్లి చేసుకోవడం వల్ల ఆశీర్వాదాలు వస్తాయి. మీరు అన్నాడు కదా, ఇస్సాకు యాకోబుతో చెప్పాడు, నా తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాను. నీవు మరి స్వజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు వివాహం చేసుకోమన్నప్పుడు. ఇట్లాగా ఇక్కడ కూడా ఆ లేవి వంశస్థుడు వేరే వంశాలను చేసుకోకుండా తన స్వజనులలోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం బట్టి దేవుడు మోషే ద్వారా దేవుడు ఎంతగానో మోషే కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఒకవేళ మనం అలా చేసుకోలేదనుకోండి, ఏం జరుగుతుందో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనం. ఏశావు 40 సంవత్సర వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషేమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగు చేసిరి. తల్లిదండ్రులకు ఏమొచ్చిందంట? మనోవేదన కలుగు చేశారంట. తల్లిదండ్రులకు సంతోషం లేకుండా చేశారు. తల్లిదండ్రులకు వేదన కలుగు చేశారు. ఆయన